కానీ ఇక్కడ ఒకటి అడుగుతాను, ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే, ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా బిహేవ్ చేసినా, ఈవ్ టీస్ చేసినా కూడా షీ టీమ్స్ వచ్చి పట్టుకుంటాయి కదా. మరి ట్రోలర్స్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద వర్చువల్ స్పేస్. వై ఇస్ దట్ నాట్ అన్ ఆఫెన్స్? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో ది సైబర్ లాస్లో ఇలాంటిది మీరు క్వాంటిఫై చేసి దానికి ఏం సెక్షన్ అప్లై అవుతుంది చేయడానికి, దిస్ వాజ్ నెవర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో వీ డోంట్ హ్యావ్ ద ఇనఫ్ లాస్. ఇప్పుడు బూతులు తిట్టడానికి ఏమిస్తారు, ఏమిస్తారు? ఇంకా ద నంబర్ ఆఫ్ ట్రోల్స్ విచ్ హ్యాపెన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్. మీకు పోలీస్ ఫోర్స్ ఎక్కడ సరిపోదు, ఎవరు నో బడీ విల్ బీ ఏబుల్ టు డూ దట్. అవును, అది చేయటానికి ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మీకు రైట్స్ వాళ్ళు వేసాడు, ఎవడెవడు వేసాడు అని పట్టుకుని ఎలాగా పాసిబుల్ అది? యూనో కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి ఏంటండి, ఇది ఫిజికల్ ఇంజురీకి మీరు చెప్పిన దానికి మీరు ఏ మాట వాడితే ఏమవుతుంది అనే దానికి, ఇప్పుడు పాలిటీషియన్స్ బూతులు తిడతారు అవతల పార్టీని, పాలిటీషియన్స్ వేరే వాళ్ళని ఎవరినో తిడతారు, ఏదో ఇష్యూలో మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా మన లీడర్స్ అనుకునే వాళ్ళే అంత ట్రోల్ చేస్తూ ఉంటే ఇంక మీరు వేరే వాళ్ళని ఇంకే ట్రోలింగ్ ఏంటి? అవును, అంతే కదా. అదే కదా బేసిక్గా. మీరు సెటైర్ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, సేమ్ థింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. అవును, అందుకని ఆ విషయాన్ని ఇగ్నోర్ చేయడం తప్పిస్తే వేరేది లేదు. కానీ ఇక్కడ ఇగ్నోర్ చేయకపోవడం వల్ల అది వెళ్ళి ఎస్కలేట్ చేయి, గొంతెత్తి మాట్లాడు, ప్రశ్నించు అన్నట్టుగా పాపం పవిత్ర వెళ్ళి దర్శన్కి చెప్పడం, అతన్ని సీరియస్గా తీసుకోవడం, అండ్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇవన్నీ బయటపడడం ఒక చాలా సీరియస్, ఒక ఇంకా ఎంతమంది లైవ్స్ ఎఫెక్ట్ అయిపోయాయి ఒక్క ట్రోల్ వల్ల. అది కూడా గమనించాలి కదా. సో హౌ కమ్ దెన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఆర్ షుడ్ వీ హ్యావ్ లాస్? నేను అదే అంటున్నాను. ఇప్పుడు సపోజ్ నేను పవిత్ర గౌడ ప్లేస్లో ఉంటే ఐ వుడ్ హ్యావ్ జస్ట్ స్మైల్. నేను చూసిన, ఒకవేళ నా నోటీస్కి వచ్చిన వాడు అన్నది, ఐ వుడ్ హ్యావ్ స్మైల్ బికాజ్ ఐ షుడ్ నో దట్ హీస్ ఒక పని లేనోడు, ఎవడో పని పాట లేనోడు, ఒకడో పని పాట లేనోడు చేస్తారు ట్రోల్స్. వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? పీపుల్ ఆర్ బిజీ, విల్ నెవర్ ట్రోల్. అవును, వాడు అంటే అప్పుడు ఇప్పుడు నేను వెళ్తాను, అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ షీ డింట్ ఈవెన్ రియాక్ట్ టు దట్, ఇదంతా ఎందుకు జరుగుతుంది? రైట్, కరెక్టే. అది పవిత్రాన్న పట్టించుకోకూడదు, లేకపోతే దర్శనాన్ని చెప్పొచ్చు, వాళ్ళు ఏదో అవుతారో వదిలేండి, అయిపోయింది. వదిలేంటే అయిపోయింది అక్కడ. దాని తర్వాత ట్రోలర్ ఏం చేయలేరు కదా. మీరు వాడు చేసిన దానికి రియాక్ట్ అయితేనే దాని పరివేశనం వస్తుంది. రియాక్ట్ అయ్యి అనుకోకుండా ఊరికే ఒక చిన్న జలకిద్దామన్న ఒక పర్హాప్స్ ఒక ప్రయత్నం వికటించి ఈ విధంగా అయింది. చూసి ఒక్కసారి మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత ఇంక మీ చేతులు ఉండదు కదా, అంతే. యూ కాన్ కంట్రోల్ ద రోల్ ఆఫ్ వాట్ ద డిసిషన్ యూ మేడ్. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి నాకు మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక పర్టిక్యులర్ ఒక ఆస్పెక్ట్లో ఒకటి విపరీతమైన కోపం వచ్చింది ఒక మనిషి మీద. హీ నోస్ సమ్ ఫ్యాక్షన్ గా ఆ టైంలో. తనకి చెప్తా ఉంటే ఇలా చేసాడు అన్నాడు, అది నేను మౌన్ చూపించలేకపోతున్నా, అది ఇది అని చెప్తా ఉంటే ఆ ఫ్యాక్షన్ లీడర్ చంపేద్దాం అన్నాడు. చంపేద్దాం అంటే ఈయన టెంప్టెడ్. ఎందుకు? మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏదో చేయాలని అనిపించడం అనేది మానవ సహజం. అవును. ఇప్పుడు ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ ఉన్నాడు మీ దగ్గర, కానీ వద్దు ఆడు పాప అని అడిపోయి, కానీ మీ పేరు రాకుండా చూసుకుంటాను, మళ్ళీ టెంప్టెడ్. కానీ ఫైనల్లీ సెన్స్ ప్రివైల్ చేయలేదు. రైట్. ఎందుకు చేయలేదు? ఒకటి, ఏదైనా బెడిసి కొట్టిందంటే మళ్ళీ నా పేరు వస్తుందా? యూనో, ఇప్పుడు ఇది ఎవరు చెప్పారు నాకు? ఎవరైతే అది చెప్పాడో అతనికి ఆడే చెప్పాడు. అతను నాకేమన్నాడంటే, రాము అది జరిగిన నెక్స్ట్ డే చేస్తుంటే చెప్పి చూడండి చంపేమని. 10 రోజులు అయింది కాబట్టి నా కోపం కొంచెం తగ్గింది. అవును, అందుకని నేను బయటపడిపోయినాను. అప్పుడేంటి, మనకి పాత ఇది ఉంది, కౌంట్ టు 20 when you're angry అని. అవును, 20 లెక్క పెడితే నీ కోపం పోతుంది అంటారు కదా. సో అప్పుడేంటి, కోపం అనేది ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ, బట్ ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ ఆల్ ఎమోషన్స్ కీప్ కమింగ్ డౌన్ విత్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్ హ్యాపెన్స్, యూనో. సో ఇప్పుడు అందుకని ఈ ట్రోల్ అనేది మీరు చైన్ ఆఫ్ ఈవెంట్ ఎంత ఉంటుంది. ఫస్ట్ డెసిషను ఈ పవిత్ర దర్శనానికి పెట్టడం,
దర్శన్కి ఉన్న ఇమ్మీడియట్ కోపంతో ఆడికి చెప్పడం, వాడి అబ్డక్ట్ అక్కడ అయిపోయింది. అవును. ఇదే దర్శన్ ఒక రోజు డీల్ అయి ఉంటే ఐ డౌట్ వుడ్ హావ్ డన్ ఇట్. ఇవన్నీ టక్ 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 జరగడంతో బేసిక్గా. కానీ సో దీంట్లో వాట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ ఈజ్ నాట్ టు టేక్ ట్రోల్ సీరియస్లీ, బికాస్ మీ రియాక్షన్ బట్టి వాళ్ళ బలం వస్తుంది, కానీ వాళ్ళ అన్నమాలని ఏమీ జరగదు. See, today we are living in a world they can fake your pictures. అవును. వీడియోస్ ఫేక్ చేయవు, వాయిసెస్ ఫేక్ చేయొచ్చు. అవును, అంతే కదా. సో మీరు అనకపోయినా మీరు అన్నట్టు చేయగలిగే టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా ట్రోలింగ్కి మీనింగ్ ఏంటి? అంటే ఎవరు ఏం చేయలేరు దాన్ని, ఏమి చేయలేరు. కాదు ఇప్పుడు ఇట్ విల్ గెట్ వర్స్. ఎందుకు ఇట్ విల్ గెట్ వర్స్ అంటే మనకన్నా 10 రెట్లు ఎక్కువ అమెరికాలో ట్రోల్ చేస్తారు పాలిటీషియన్స్, ప్రెసిడెంట్. అంటే మీకు అసలు యూ కెనాట్ ఇమాజిన్ వాట్ దే డూయింగ్. కానీ అమెరికాలో తేడా ఉంటుంది వర్మ గారు, బికాస్ అమెరికాలో కల్చరల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే సోషల్ ఫ్యాబ్రిక్, పొట్టి బట్టలు వేసుకున్నట్టు, బట్టలు ఏంటి పైన తీసేసినట్టు, ఇంకోటి చేసో, లేకపోతే ఒక బూత్ తిట్టినా కూడా ఆ కల్చర్లో అది కూడా కాదు. సి ఇవి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు నవంబర్లో. ద అమౌంట్ ఆఫ్ ట్రోల్స్ ఆన్ బైడెన్ అండ్ ట్రంప్ అండ్ ఎవ్రీబడి అన్బిలీవబుల్ అసలు. అంటే అలా ఆలోచించే మనుషులు ఉంటారని కూడా మనం ఊహించలేం. బట్ దట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాను. అంతే. విచ్ ఈస్ బీయింగ్ డన్ నాట్ ఓన్లీ బై ది అనానిమస్ ట్రోలర్స్, ఆల్సో బీయింగ్ డన్ బై స్టాండప్ కామిక్స్ కానీ యాంకర్స్ కానీ. అందరూ ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయారు, ఒక ఫ్రీ ఫర్ ఆల్ అది. సో దాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. అదే కాబట్టి ప్రతిసారి మీరు ఎలాగా నేను గబుక్కుని పెట్టాను అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాంట్రబ్యూన్ చేస్తా లేదని ఎవరితో చెక్ చేస్తాను నేను అసలు? అది మీరు వేలు వచ్చేస్తా ఉంటే మీరు ఎంతమంది నన్ను పట్టుకుంటారో ఏం చేయగలుగుతారు దాన్ని? కరెక్ట్. యా, దట్స్ ద పాయింట్. బట్ సో ద ఓన్లీ సొల్యూషన్ ఐమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ టు ఇగ్నోర్ ట్రోలర్స్ అంతే. ఇది ఇంకో విషయం అడగాలి. చాలా వర్షం వచ్చింది, ఏమి చేయలేము, చిన్ను తడిసిపోయాం అంతే. మరి వర్షం మీద కోపం రావాలంటే ట్రోలర్స్ మీద కూడా రాకూడదు అంతే. ఆ వెదర్ ఇంకోటి ఏంటంటే ట్రోలర్స్ని మీరు తప్ప ఎవరు సీరియస్గా తీసుకోండి, వేరే ఎంటర్టైన్మెంట్ తీసుకుంటాడు. అరే భలే ట్రోల్ చేశారు చూసారా, ఆయన చేశారా అని. అంటే ఈడు హ్యాపీ, ఆడు సీరియస్గా తీసుకోడు. ఆడి పెళ్లి జీవితానికి అది గొప్ప. Nobody takes a troll seriously except for the person who is being subjected. మీ మీద జోక్ వేస్తే మీరు సీరియస్గా తీసుకుంటారు, మిగతా అందరికీ ఎంటర్టైన్మెంట్ కదా అది.